Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. Alhamdulillah. Alhamdulillahi rabbil alameen. Wassalatu wassalamu ala rasulihil ameen. Wal aqibatu lil muttaqeen. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. बहन आयत पढ़ो माँ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. كل نفس ذائقة الموت وإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز وما الحياة الدنيا إلا متاع الغرور. Subhanallah. Subhanallah. Rabbi shrah li sadri wa yassir li amri wahlul uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. Allahumma faqihna fi din. Amin ya rabbal alamin. Today class సమాధి కోసం సన్నాహాలు చేసుకోండి. సమాధి కోసం సన్నాహాలు చేసుకోండి. పచ్చని ప్రపంచంలో భోగ భాగ్యాలతో కూడిన జీవితం గడుపుతున్న వారలారా, తీయటి మధురమైన ప్రపంచపు సుఖాలను అనుభవిస్తున్న వారలారా, రంగురంగుల మనోహర ప్రపంచపు ఎండమావుల్లో తచ్చాడుతున్న వారలారా, అందమైన ప్రపంచ అందచందాల ఆహుతుల్లారా, శాశ్వత లోకాన్ని విడిచిపెట్టి క్షణభంగుర లోకం కోసం వెంపర్లాడుతున్న వారలారా, అతి త్వరలోనే మనం ఓ మరణం గుండా వెళ్ళి ఒక సుదీర్ఘమైన అత్యంత ప్రమాదకరమైన లోయ గుండా ప్రయాణించబోతున్నాం. ఈ ప్రమాదకర లోయలో రేచీకటి లాంటి అంధకారం ఉంటుంది. సూర్యకిరణాలు ఉండవు, చంద్రుని వెన్నెల ఉండదు, నక్షత్రాల కాంతి ఉండదు, దీపాల వెలుతురు ఉండదు, ఆఖరికి మినుగురు పురుగుల మినుకు కూడా కనిపించదు. ఈ ప్రమాదకరమైన లోయ భయంకరమైన అడవిలాగా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులు ఉండరు, భార్య పిల్లలు ఉండరు, దుఃఖాలలో పాలు పంచుకునే వాళ్ళు ఎవరు ఉండరు, దుఃఖాన్ని ఓదార్చేవాడు ఎవరూ ఉండరు, ఆపదలను తొలగించేవారు, అవసరాలను తీర్చేవారు, అంగరక్షకులు ఎవ్వరు ఉండరు. ఈ ప్రమాదకరమైన లోయలో భయంకర క్రూర మృగాల భయం ఉంటుంది. మట్టి ఇల్లు, మట్టి పాన్పు, మట్టి పడకలుంటాయి. భయ ఆందోళనలు కలుగుతుంటాయి. పురుగులు, పాములు ఉంటాయి. విషపూరితమైన సర్పాలు, తేళ్లు ఉంటాయి. గుడ్డి చెవిటి దూతలు గదలతో నించొని ఉంటారు. అక్కడి నుంచి పారిపోవడానికి అవకాశమే ఉండదు. నిలకడగా నించోవడానికి వీలు పడదు. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించిన విశ్వాసులారా, ఒక మాట చెబుతున్నాను, గ్రహించండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట కాస్త జాగ్రత్తగా వినండి. నేను సమాధి కంటే తీవ్ర భయ ఆందోళనకరమైనటువంటి చోటు మరొకటి చూడలేదు. రిఫరెన్స్ తిర్మిజీ. ఒంటరితనం, అంధకారం, ప్రమాదకరమైన నిర్మానుష్య లోయలోకి
అడుగు పెట్టబోతున్నాం. వినండి. ఈ లోయలోకి మనతో వచ్చే సంపద, సత్కర్మలు, నమాజ్, జకాత్, ఉపవాసాలు, హజ్, ఉమ్రా, ఖురాన్ పారాయణాలు, దువాలు, సంకీర్తనలు, దాన ధర్మాలు, నఫిల్ సత్కారాలు, తల్లిదండ్రుల పట్ల విధేయత, బంధువులతో సత్సంబంధాలు, అనాథలను, వితంతువుల పట్ల సత్ప్రవర్తన, న్యాయం, ధర్మం, మంచిని గురించి మనం బోధించడం, చెడుల నుంచి నిరోధించడం మొదలైన సత్కర్మలు మాత్రమే మన ప్రయాణ సామాగ్రి. ఇవే మన భయ ఆందోళనలను దూరం చేస్తాయి, వెలుతురును ప్రసాదిస్తాయి. ఇవి చేసుకుంటే మనం జీవితంలో రేపటి రోజున ఒంటరితనం అనేది మనకు ఉండదు. మన ప్రాణానికి హాయిగా ఉంటుంది. కనుక ప్రమాదకర లోయ, ఆ లోయలో ప్రయాణించే ప్రయాణికుల్లారా, ఆ లోయలోకి బయలుదేరే ముందు మానవ మహోపకారి, పరమ దయామయుడు, అతి గొప్ప శ్రేయోభిలాషి, అందరికంటే పెద్ద సానుభూతి పరుడు అయిన కారుణ్య ప్రవక్త హితవును ఒకసారి మనం శ్రద్ధగా విందాం. ఒకసారి ఏం జరిగిందంటే, మన ప్రవక్త గారు ఒక ప్రమాదకర లోయ అంచున కూర్చొని విలిపించసాగారు. ఆయన కన్నీటితో సమాధి మట్టి సైతం తడిచిపోయింది. ఆ సందర్భంలో ఆయన తన అనుచరులను ఉద్దేశించి ఇలా అన్నారు: నా సోదరులారా, ఇలాంటి సమాధి కోసం సన్నాహాలు చేసుకోండి. అంటే నసిహత్ చేస్తున్నారు. ఒక ప్రమాదకరమైన ప్రయాణం మనం ప్రయాణించాలి. ఆ ప్రయాణానికి కావాల్సిన సామాగ్రిని మనము వెంట తీసుకొని పోవాలి. మనోహరమైన సుఖ సౌఖ్యాలతో కూడుకున్న ఈ 3 నాళ్ల జీవితపు ముచ్చట తీరిన తర్వాత రాబోయే దశలు అత్యంత కఠినంగా, బాధాకరంగా, వ్యధాభరితంగా ఉంటాయి. అన్నిటికంటే మొదటి దశ చావు. ప్రాణమున్న ప్రతి జీవి చావు రుచి చూడాల్సిందే. మరణించిన తర్వాత ఎవరు తిరిగి రారు. కనుక మృత్యువు సంభవించేటప్పటికీ పరిస్థితి ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేము. కానీ చావు తీవ్రత అయితే చాలా దుర్భర స్థితిలో ఉంటుంది. ఆ విషయం ఖురాన్ హదీసుల్లో చెప్పబడిన విషయాలను బట్టి చూస్తే, ప్రపంచ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కడగండ్లు, ఆపదలు, బాధలు, దుఃఖ విచారాలన్నిటిని కలిపితే ఎంత నొప్పి అయితే కలుగుతుందో, చావు సంభవించినప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ నొప్పి కలుగుతుంది అని చెప్పేసి తెలపడం జరిగింది. అంటే చావు యొక్క తీవ్రత, నొప్పి ఎలా ఉంటుందంటే, వారి యొక్క దుర్భర స్థితి ఎలా ఉంటుందంటే, ఆ కష్టం ఎలా ఉంటుందంటే, అంటే ప్రపంచ జీవితంలో ఎదురయ్యే కష్టాలను, కడగండ్లను, ఆపదలను, బాధలను, దుఃఖ విచారాలన్నిటిని కలిపితే ఎంత తట్టుకోలేని నొప్పి మనం భరిస్తుందా మనసు, అంతే కన్నా ఎక్కువ నొప్పి అనేది కలుగుతుందన్నమాట మన శరీరం నుంచి ప్రాణం విడిపోయే ముందు. అయితే చావు తీవ్రత, దాని స్థితి ప్రస్తావిస్తూ, దాని స్థితిని అనడం కన్నా దాని దుర్భర స్థితి అనడం చాలా మేలు. దాని దుర్భర స్థితిని ప్రస్తావిస్తూ సూరా కియామాలో అల్లాహ్ ఇలా అంటున్నారు: ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు మంత్రించి ఊదేవారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు మనిషి అది ప్రపంచం నుండి వేరైపోయే సమయం వచ్చిందని తెలుసుకుంటాడు. అప్పుడు ఒక కాలు మరొక కాలుతో కలిసిపోతుంది. ఇక్కడ ఒక కాలు మరొక కాలుతో కలిసిపోతుందంటే అర్థం ఏమిటంటే, ఆ బాధను తట్టుకోలేక, తాళలేక మనిషి ఒక కాలుతో మరొక కాలికి రాపిడి చేసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు గాని ప్రాణం దేహం నుంచి బయటికి రాదు. అది ఎలా ఉంటుందా అంటే, రంపపు కోతల కన్నా బాధాకరంగా, కత్తరింపుల కన్నా చాలా నొప్పిగా, చాలా దుర్భరంగా ఉంటుంది. అది వివరిస్తే సుఖంగా వారికి నిద్ర కూడా పట్టదనమాట. అంత దుర్భరంగా ఉంటుంది. అయితే ఇక్కడ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
విశ్వాసికి అవిశ్వాసికి వేరు వేరు మరణ స్థితులు వివరించారు. అది నేను మీకు ఇంతకుముందు క్లాస్ పెట్టాను. విశ్వాసి మరణం ఎలా ఉంటుంది, అవిశ్వాసి యొక్క మరణం ఎలా ఉంటుందో. కాకపోతే పైగా ఒక 2 పాయింట్లు నేను ఇప్పుడు చెప్పుకొస్తాను. అయితే విశ్వాసికి మరణం సమయం ఆసన్నమైనప్పుడు సూర్య తేజస్సు లాంటి మొహాలు కలిగిన దైవదూతలు అతన్ని కఫన్ కోసం తమ వెంట స్వర్గం నుంచి పరిమళం గుబాలిస్తూ ఉండే శ్వేత పట్టు వస్త్రం తీసుకుని వస్తారనమాట విశ్వాస కోసం. వచ్చి ఆ విశ్వాసికి అస్సలాము అలైకుం అని సలాం చెప్తారు. మృత్యుదూత ప్రాణం తీసే ముందు ఓ పవిత్రమైన ఆత్మ సంతోషించు, నీకు దేవుని కారుణ్యాలు లభిస్తాయి, స్వర్గ అనుగ్రహాలు ప్రాప్తిస్తాయి అని శుభవార్తను చెబుతారు. ఆ శుభవార్త వినగానే విశ్వాసికి మనసులో అల్లాహ్ వద్దకు వెళ్ళాలని తీవ్రమైన కోరిక కలుగుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు అల్లాహ్ను కలుస్తానా అని చెప్పేసి. దాంతో విశ్వాస ప్రాణం కూజ నుంచి మూతలో, అంటే ఈ కూజ నుంచి మూత తీయగానే నీళ్లు బయటికి ఎలా అయితే తేలికగా బయటికి వస్తుందో అలా దైవదూతలు ఆ యొక్క ఆత్మను బయటికి తీసిన తర్వాత, అంటే అంత బాధ మాత్రం కలుగుతుంది అనమాట విశ్వాసి మరణం. దాని సువాసనలు గుబాలిస్తున్న తెల్లని పట్టు వస్త్రంలో చుట్టుకొని ఆకాశం వైపు తీసుకెళ్తారనమాట. ఆ సమయంలో విశ్వాసి ఆత్మ నుంచి కస్తూరి లాంటి సువాసన వస్తూ ఉంటుంది. అది ఎంత ఘాటుగా ఉంటుందంటే ఆకాశంలో ఉండే దేవదూతలు ఆ వాసన చూసి ఏ విశ్వాసి ఆత్మ పైకి వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత దైవదూతలు ఆకాశపు ద్వారం తడతారు. లోపలి నుంచి మొదటి ఆకాశపు దూతలు ఈ పవిత్రాత్మ ఎవరు అని అడుగుతారు. దానికి దైవదూతలు సమాధానంగా ఇతను ఫలానా అతని కుమారుడు అని చెబుతూ ఉంటారు. ఆకాశ దూతలు ద్వారం తెరుస్తారు, అతనికి స్వాగతాలు చెబుతారు. ఆ పవిత్ర ఆత్మకు అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలు లభిస్తాయని శుభవార్తను అందజేస్తారు. దైవదూతలు దాని 2వ ఆకాశానికి తీసుకువెళ్తారు. మొదటి ఆకాశ దూతలు ఆ విశ్వాసి గౌరవార్థం వారిని 2వ ఆకాశం వరకు సాగనంపుతారు. 2వ ఆకాశం మీద కూడా ఆ విశ్వాసి ఆత్మకు మొదటి ఆకాశం లాగానే ఘన స్వాగతాలు పలకడం జరుగుతుంది. ఆ తర్వాత 3, 4 ఈ విధంగా ఆత్మ 7వ ఆకాశానికి చేరుకుంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత నా దాసుని పేరు ఇల్లియూన్ లో రాయమని దైవాజ్ఞ అవుతుంది. ఆ తర్వాత అతని ఆత్మను కొన్ని ప్రశ్నలు అడగడం కోసం తిరిగి దేహంలోకి ప్రవేశింపచేయడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత సమాధిలోకి వచ్చే దూతలను ముంకిర్, నకీర్ అంటారనమాట. వారి మొహాలు నల్లగా ఉంటాయి, నీలం రంగు మెరిసేటి పెద్ద కళ్ళు ఉంటాయి, పళ్ళు ఆవు కొమ్ముల్లా పెద్దగా ఉంటాయి, గొంతు పిడుగుల గర్జిస్తూ ఉంటుంది. వారు దంతాలతో నేలను చీలుస్తూ దగ్గరికి వచ్చి అత్యంత కఠోరమైన శబ్దంతో అడుగుతారు, మర్ రబ్బుక, నీ ప్రభు ఎవరు, మన్ నబియుక, నీ ప్రవక్త ఎవరు, మా దీనుక, నీ ధర్మం ఏది అని. సమాధి చీకటి, అందులోనూ ఒంటరితనం, ముంకిర్ నకీర్ల భయంకర మొహాలు ఇవన్నీ చూసినప్పటికీ విశ్వాసికి ఎలాంటి భయము ఆందోళన కలగదు అనమాట. అతను ఎంతో ప్రశాంతంగా ముంకిర్ నకీర్ల ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. విశ్వాసుల్లో కొందరికి ప్రశ్నల సమయంలో సూర్యుడు అస్తమించబోతున్నట్లు చూపించడం జరుగుతుందన్నమాట కొందరికి. అది చూసి విశ్వాసి దైవదూతల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సున్నితంగా నిరాకరిస్తూ, కాస్త ఆగండి, ముందు నన్ను అసలు నమాజ్ చేసుకుని ఇవ్వండి, ఆ తర్వాత నేను మీ ప్రశ్నకు సమాధానం చెబుతాను అని అంటాడనమాట. కానీ ఆ తర్వాత అది నమాజు చేసే స్థలం కాదని తెలియగానే ముంకిర్ నకీర్ల ప్రశ్నలకు సమాధానం చెబుతాడనమాట విశ్వాసి. సమాధానం చెబుతాడు ఆ విశ్వాసి. ఆ తర్వాత ఇక్కడ నేను ఆ విశ్వాసి అంటున్నాను, అవిశ్వాసి అనట్లేదు, ఓకేనా? ఆ విశ్వాసి, ఓకే, అంటే విశ్వాసి అంటే ఎవరైతే సమాధిలో ఉన్నారో ఆ విశ్వాసి అంటున్నాను. మీరు వినడంలో మరి అవిశ్వాసి అంటున్నారేంటి అని చెప్పేసి మీరు తప్పుగా గ్రహించొద్దు లెసన్ని. అయితే ప్రశ్నలు సమాధానాల తంతు ముగిసిన తర్వాత నరకం వైపు ఒక రంధ్రం చేసి దాని వైపు చూపిస్తూ, ఇది అగ్ని, అల్లా తన కరుణా కటాక్షాలతో నిన్ను దీని నుంచి కాపాడాడు అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత స్వర్గం వైపు ఒక రంధ్రం చేయబడుతుంది.
లేక ఒక స్వర్గ ద్వారం తెరవబడుతుంది అన్నమాట. విశ్వాసి దాని గుండా స్వర్గ వరాలను తిలకించి ఆనందిస్తాడు. అప్పుడు విశ్వాసికి స్వర్గంలో తనకు లభించబోయే ఇల్లు కూడా చూపించబడుతుంది. అతని సమాధి 70 గజాల వరకు లేక కనుచూపు మేర వరకు విశాలమవుతుంది. అందులో పౌర్ణమి నాటి పండు వెన్నెల కాస్తుంది. అతనికి పరిమళ భరిత స్వర్గ దుస్తులు తొడిగించడం జరుగుతుంది. సుగంధ భరిత సుఖవంతమైన మృదువుగా మెత్తగా ఉండే స్వర్గ పడక అతని కోసం ఏర్పాటు చేయబడుతుంది. ఆ తర్వాత సమాధిలో అతని దగ్గరికి అందమైన ముఖ అరవిందంతో పరిమళ భరిత దుస్తులు ధరించున్న వ్యక్తి ఒకడు వస్తాడు. విశ్వాసి అతన్ని ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి అతను, నేను నీ సదాచరణను, పరలోక జీవితంలో నీకు సుఖాలు, బహుమానాలు, శుభవార్త అందచేయడానికి వచ్చాను అని చెబుతాడు. అప్పుడు విశ్వాసి, ఓ నా ప్రభు, ప్రళయం తొందరగా రాని నేను నా ఇంటి వారిని కలవాలి అని కోరుకుంటాడు. మరికొన్ని హదీసుల్లో ఈ విధంగా కూడా ఉంది, విశ్వాసి, నేను నా ఇంటి వారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు కలిగిన ఈ శుభ పరిణామం గురించి వారికి తెలియచేయాలి అని అనుకుంటున్నాను అని అడగక దానికి సమాధానంగా దైవదూతలు, ఇప్పుడు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళటానికి వీల్లేదు కనుక నీ ఒక నూతన వధువులాగా హాయిగా నిద్రపో అని అనటం జరుగుతుంది. ఆ తర్వాత ఆ యొక్క విశ్వాసి పడుకుంటాడు. చివరికి ప్రళయ దినాన అల్లాహ్ అతని సమాధి నుంచి లేపుతాడు. ఇక్కడ నుంచి పరలోక జీవితానికి సంబంధించిన రెండవ దశ మొదలవుతుంది. ఇప్పటి వరకు విశ్వాసి యొక్క మరణ బాధ ఎలా ఉంటుంది, ఆయన యొక్క ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది, ఆయనకు ఎటువంటి స్వాగతం లభిస్తుంది, సమాధిలో ఆయన ఎటువంటి అనుభవాన్ని ఎదుర్కొంటారని చెప్పేసి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు అవిశ్వాసి, అల్లాహ్ అక్బర్, నేను క్లాస్ చేయలేకపోతున్నాను, ఇక్కడ ఈ మైక్ సెట్ల శబ్దం ఎక్కువగా ఉందండి. కాబట్టి రేపటి క్లాస్ ఇన్షాల్లా అవిశ్వాస యొక్క మరణం గురించి, అతని యొక్క ప్రయాణం గురించి ఒక సపరేట్ క్లాస్ పెడతాను. ఈ యొక్క మైక్ సెట్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, నేను ఫోకస్ పెట్టలేకపోతున్నాను లెసన్ మీద. చెప్పడం కూడా మీరు వినడానికి కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. చాలా పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టేసి హౌస్బిల్ అస్తగ్ఫిరుల్లా మ్యూజిక్ పెట్టేస్తున్నారు. గణపతి ఉత్సవాలు చేసుకుంటున్నారు అనమాట ఇక్కడ. అందుకని ఇన్షాల్లా అల్లా నాకు మోఖాయిస్తే రేపటి రోజున మరొక కొత్త క్లాస్తో నేను మీ ముందు ఉంటాను. ఇన్షాల్లా మీ దువాలో కూడా నన్ను గుర్తు చేసుకోండి. అల్లా సుబ్హానహు తఆలా మనందరికి కూడాను సమాధి బాధల నుండి రక్షణ కలిగించాలి. సమాధి యొక్క ప్రక్రియలో జరిగే యొక్క ప్రశ్న జవాబుల పరిస్థితులలో అల్లా సుబ్హానహు తఆలా మనకు అండగా ఉండాలి. మనందరికి కూడా అంతా మంచి జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అల్లాతో దువా చేస్తున్నాను. అలాగే అల్లా సుబ్హానహు తఆలా నా యొక్క ఈ చిన్న కృషిని అల్లా స్వీకరించాలని, సంతోషపడాలని కోరుకుంటున్నాను. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. وآخر الدعوانا أن الحمد لله رب العالمين. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك. السلام عليكم ورحمة الله وبركاته.